ఒక పార్ట్ ఆయన తీసుకోవడం జరిగింది, టేక్ ఓవర్ చేశారు. ఉగ్రవాద చర్యలు ఎప్పుడు జరిగినా కూడా టాటా గ్రూపుల పైన జరుగుతున్నాయి. ఎందుకు టార్గెట్ అవుతాను టాటా గ్రూప్ అంటే ఆయన హిందూవాది, ఒక హిందూవాది, ధర్మం, న్యాయం, సమాజమే దేవాలయంగా భావించిన వ్యక్తి. అటువంటి సంస్థలపైన దాడి చేయడం, వాళ్ళ ఆ సంస్థపై దాడి చేయడానికి సస్పెక్ట్ టెర్రర్ యాంగిల్ అండి 100% అనుకుంటున్నానండి. అనుకోవటం కాదు, మీరు నిశ్చితంగా అయి ఉంటుంది. త్వరలో మనకి అంశాలు బయటకు వస్తాయి. మీరు వాళ్ళు చెప్పింది కొట్టిపారేశారు, ఇప్పుడు మీరు ఉగ్రకోణం అంటున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో విశ్వసనీయత ఎలా లేదో మీరు చెప్పే దాంట్లో విశ్వసనీయత ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అలా చెప్పిన వాళ్ళు ఈ సస్పెక్టెడ్ గణాంకాలు మనకు ఇలా తెలిసిందని ఎవరు ఏ రోజున చెప్పారు? ప్రకృతిలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. ఒక సంవత్సరంలో పడవ ప్రమాదాలు జరుగుతాయి, ఓడ ప్రమాదాలు జరుగుతాయి, వర్షాలు పడతాయి, కరకటలు దిగుతాయి, బస్సులు ప్రమాదాలకు గురవుతాయి, రైళ్లు ప్రమాదానికి గురవుతాయి. లాస్ట్ ఇయర్ మొత్తం రైళ్లు ప్రమాదాలకు గురైనాయి కదా, జరుగుతుంటాయి. ఒక ముక్కలో ఇన్ని జరుగుతాయి ఈ సంవత్సరం అంటే ఒక గోడ మీద రాయేసినట్టేగా. వాళ్ళు అనేది ఏంటంటే శర్మిష్ఠ గారు అన్నది కానీ మరి వేణుస్వామి గారిది నేను చూడలేదు. శర్మిష్ఠ గారు అన్నది వీడియో కూడా సార్, షీ హాస్ స్పెసిఫికలీ మెన్షన్ దట్ మేజర్ ఎయిర్ క్రాష్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఆర్ హ్యాపన్ అని ఆవిడ చెప్పారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ చెప్పిన వ్యక్తి కూలంకషంగా చెప్పాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి అంశాల్లో సరే జరిగింది వాళ్ళు చెప్పామంటున్నారు. నిన్నటి రోజున కూడా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయం ఇబ్బంది వస్తే సిబ్బంది దించేశారు. అదన వార్త వచ్చిందా మనకు? ఇక్కడ జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం మనం తెలిసింది. 15, 16 తేదీల్లో సూర్యుడు, కుజుడు, కేతువు, రాహు మరియు బుధుడితో కలిసే త్రికోణ దృష్టి వలన ఒక వైమానిక ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాబోయే రోజుల్లో జూన్ 21వ తారీఖు వేసవి అయనాంత అగ్ని మూలకంగా మరొక ఫ్లైట్కి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంది. ఎక్కడ, ఏ రీజియన్లో? అది మనం చెప్పలేము, అది మనం చెప్పకూడదు. మీరు డేట్ చెప్తున్నారు, చెప్తే అలర్ట్ అవుతారు కదండి. జూన్ 21వ తేదీ విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎక్కడి నుంచి విదేశీ ప్రయాణాలు? ఏదైనా సరే భారతదేశం నుంచి, ఢిల్లీ నుంచి కానీ, ముంబై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్ళేటువంటి అంటే ముస్లిమ్స్ కంట్రీస్ వెళ్ళేటువంటి ఫ్లైట్స్ కానీ, సప్త సముద్రాల అవతల వెళ్ళే ఫ్లైట్స్ కానీ కొంత ఆ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సో జూన్ 21వ తారీఖు అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళ ఆపరేషన్ సస్పెండ్ చేయాలంటారు. దానికి కారణాలు ఎవరెవరు కాదో చెప్పుకొస్తాను. రెండవది, జూలై 2వ తేదీ చంద్రుడు అంగారకుడితో కలిసి ఉండడం వల్ల ఆ సమయంలో కూడా కొన్ని విమానాలు మొరాయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమాదం కాదు. తర్వాత ఇదే జూన్ 21 అయితే ప్రమాదాలు జరుగుతాయి. జూన్ 21వ తారీఖున అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండోది జూలై 9వ తారీఖు. దీని మీద ఎవరైనా నాస్తికులు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఆర్ యు రెడీ టు ఫేస్ దెమ్? ఏమండి, ఎవరైనా నాస్తిక సంఘాలు వాడిని ఎక్కమని చెప్పాలి ముందు. ఇది నమ్మినవాడు నిర్ణయాలు తీసుకుంటాడు. జూలై 9వ తారీఖు కుజుడు మరియు శని 150 డిగ్రీస్లో చూస్తున్నప్పుడు ఫ్లైట్స్ మీద ఒత్తిళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో నా అంచనా ప్రకారం ఎయిర్లైన్సే కొంత యుద్ధ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ రోజున వాళ్ళే వాయిదాలు వేసుకోవచ్చు. జూలై 2న, జూలై 9న, 22, 23 జూలై 2025 ఈ సమయంలో కూడా యుద్ధ వాతావరణాలు కొన్ని కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో, ఇరాన్, ఇరాక్, టెహ్రాన్ కొన్ని ప్రాంతాల్లో తీవ్రవతి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వైమానిక ప్రయాణాలు కొంత డైరెక్ట్ ఎయిర్లైన్స్ సంస్థలు ఆపుకునే అవకాశం ఉంటుంది. ఎవరు వాళ్ళు ఆపుతారా, లేకపోతే ఇక్కడ భారత భూభాగం నుంచి ఆగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. ఇక్కడ